అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల జూన్ 29వ తేదీన సోమవారం నాడు చాలా శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడుతుంది. దీన్ని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. అయితే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ వట సావిత్రి వ్రతాన్ని చేయాలి. సుమంగళి స్త్రీలు ఈ వట సావిత్రి వ్రతాన్ని చేస్తే మీ భర్త ఆయుష్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ భర్తకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే ఆడవారికి సుమంగళి యోగం కలుగుతుంది. కాబట్టి ఈ పౌర్ణమిని అస్సలు వదులుకోకండి. జ్యేష్ఠ పౌర్ణమి పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జూన్ 29 జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది. ఈ రోజున సుమంగళి స్త్రీలు వట సావిత్రి వ్రతాన్ని చేయాలి. వట సావిత్రి వ్రతం అంటే మర్రి చెట్టును పూజించాలి. ఈ రోజున ఎవరైతే మర్రి చెట్టును పూజిస్తారో అలాంటి ఆడవారికి వైధవ్యం రాకుండా దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే సంతానం లేని ఆడవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక ఈ వ్రతాన్ని ఎలా చేయాలంటే, స్త్రీలు తెల్లవారుజామునే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి. అలాగే కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని చేతుల నిండా మట్టి గాజులు ధరించాలి. అలాగే ఆడవారు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి. ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ముందుగా మర్రి చెట్టుకు నమస్కారం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని 5 పోగులుగా చేసి ఆ దారానికి పసుపు రాసి మర్రి చెట్టుకు కట్టి 7 ప్రదక్షిణాలు చేయండి. మర్రి చెట్టు మొదట్లో కొన్ని ఆవు పాలు పోసి నెయ్యి దీపం వెలిగించండి. రావి చెట్టుకు పసుపు కుంకుమలు, పూలు, అక్షింతలు వేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా మర్రి చెట్టును పూజించి అక్కడున్న ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి. తమలపాకులో 2 అరటి పండ్లు, వక్క, పసుపు కుంకుమలు, గాజులు పెట్టి తాంబూలం ఇవ్వాలి. చివరగా సావిత్రి సత్యవంతుల పౌరాణిక కథను చదవడం కానీ వినడం కానీ చేయాలి. ఈ కథ వినకపోతే వ్రత ఫలితం దక్కదు. పూజంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మీ భర్త పాదాలకు నమస్కారం చేసుకోండి. ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయాలి. ఇక ఈ రోజున జ్యేష్ఠ పౌర్ణమి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని, మహావిష్ణువుని పూజిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది. కాబట్టి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించండి. మీ పూజ గదిలో 2 నెయ్యి దీపాలు వెలిగించి ఓం లక్ష్మీదేవియే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలు చదువుతూ ఇంట్లో దీపారాధన చేయండి. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ప్రతి ఇంటి వద్దకు వస్తుందట. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేయండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తు లేదా ఓం గుర్తును వేసి గుమ్మానికి సాంబ్రాణి పొగ వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. విశేషంగా ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించి పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి. పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లో ధన ధాన్యాలకు కొరత లేకుండా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తులసి కోటను ఖచ్చితంగా పూజించాలి. పౌర్ణమి రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి తులసి మొక్కకు కొన్ని పచ్చిపాలు పోసి పసుపు కుంకుమలు, పూలు సమర్పించి తులసి ముందు ముగ్గు వేసి ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణాలు చేయండి. పౌర్ణమి రోజున ఇలా తులసిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సులభంగా లభిస్తాయి. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో తులసిని పూజించాలి లేదా సాయంత్రం 6 దాటిన తర్వాత తులసిని పూజించవచ్చు. విశేషంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఒక చిన్న దక్షిణావృత శంఖాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో దక్షిణావృత శంఖం ఉంటే చాలా మంచిది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున శంఖం తెచ్చి పాలతో అభిషేకం చేసి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ కుటుంబానికి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి స్ఫటిక ముక్కను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో స్ఫటికను మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీ ఇంటి ఐశ్వర్యాన్ని చూసి కుళ్ళుకునే వారి నరదిష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంట్లో సాంబ్రాణి పొగ వేయండి. నీటిలో చిటికెడు పసుపు, కొంచెం కర్పూరం కలిపి ఆ పసుపు నీటిని ఇల్లంతా చల్లండి. ఇలా చేయడం ద్వారా
మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈ పౌర్ణమి రోజున మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే ఇంటికి వచ్చిన ముత్తైదులకు కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి. మన పురాణాల ప్రకారం సావిత్రీదేవి తన పాతివ్రత్య మహిమతో మరణించిన తన భర్త సత్యవంతుడి ప్రాణాలను యముడి నుండి తిరిగి సాధించుకున్న పవిత్రమైన రోజు ఇది. యముడు సత్యవంతుడి ప్రాణాలను తిరిగి ఇచ్చినప్పుడు అతని శరీరం ఒక మర్రి చెట్టు కింద ఉంటుంది. సావిత్రీదేవి ఆ మర్రి చెట్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ పూజ చేసింది. అందుకే దీనికి వట సావిత్రి వ్రతం అని పేరు వచ్చింది. మర్రి చెట్టుకు ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. మర్రి చెట్టు వేలలో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్మలలో పరమశివుడు కొలువై ఉంటారని మన బ్రహ్మ పురాణం చెబుతుంది. వట సావిత్రి వ్రతాన్ని చేసే స్త్రీలు మంచం పైన కూర్చోకూడదు, అలాగే పగటిపూట నిద్రపోకూడదు. ఉదయమంతా ఉపవాసం ఉంటూ పాలు పండ్లు స్వీకరించాలి. ఈ పౌర్ణమి రోజున మర్రి చెట్టుకు నీళ్లు పోస్తే మీ పితృదేవతలకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా సాయంత్రం 6 గంటల తర్వాత మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ప్రతి పౌర్ణమి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా చంద్రుడికి నమస్కారం చేసుకోండి. జ్యేష్ఠ పౌర్ణమి రోజున వచ్చే చంద్ర కిరణాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి చంద్రుడికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పచ్చి పాలతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తగ్గి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోండి. ఒక దారానికి 7 యాలకులు గుచ్చి లక్ష్మీదేవి పటానికి వేస్తే మీ ఇంటిని వదిలి లక్ష్మీదేవి ఎప్పటికీ బయటకు వెళ్ళదు. అలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాల సమర్పించి నమస్కారం చేసుకోండి. వెంకన్న అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే విష్ణు దేవాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తెల్ల జిల్లేడు మొక్క వేరును తెచ్చి ఆ వేర్లకు పసుపు రాసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇక మీ పర్సు ఖాళీ అవ్వకుండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున నానబెట్టిన శనగలు బెల్లం కలిపి గోమాతకు ఆహారం పెట్టండి. 3,000,000 దేవతల ఆశీర్వాదంతో ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. ఇక ఈ పౌర్ణమి రోజున ఎవరికి కూడా ఉప్పు పాలు అప్పుగా ఇవ్వకూడదు. దీనివల్ల మీ ఇంటి ఐశ్వర్యం తగ్గిపోతుంది. ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే మీ ఇంట్లో ఉన్న పిల్లల చేత సూర్యదేవునికి నీటితో అర్ఘ్యం ఇప్పించండి. ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీటిలో కొన్ని అక్షింతలు వేసి మీ ఇంటి బయట తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మీ పిల్లలకు ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరిగి చదువులో ముందుంటారు. ఇక పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. అలాగే జుట్టు గోళ్ళు కత్తిరించకూడదు. మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరుగుతుంటే ఈ పౌర్ణమి రోజున ఒక గాజు గిన్నెలో ఉప్పు పోసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి. ఇంట్లో ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్త్రీలు వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తే ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.